హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలువు ఇన్ఫర్మేషన్స్. ఫ్రెండ్స్, మీకోసం అయితే మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది దాదాపు 4000 పోస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అంటే తక్కువ పోస్టులు ఏం కాదు. సో మనం తెలుగు చదవడం రాయడం వచ్చుంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అందరూ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి వీడియో మొత్తం క్లియర్గా క్లుప్తంగా వినండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి. మీకు మొత్తం అర్థమవుతుంది. అప్లికేషన్ విధానం కూడా తెలిసిపోతుంది. డేట్ విషయానికి వచ్చినట్టయితే చివరి తేదీ 11th మార్చ్ అండి. సో మీరు మిస్ అవ్వకండి. అప్లికేషన్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మరో నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రెడీ చేశాను మీకోసం. అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. సో అది ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్లస్ మీకు పైన స్క్రోలింగ్ కూడా అవుతుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఒకవేళ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా అప్లికేషన్ చేసుకోండి. అవి కూడా తక్కువ పోస్టులు ఏం లేవు. దాదాపు 2700 పోస్టుల వరకు అయితే ఉన్నాయి. ఇక మన ప్రస్తుతం నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఈ అప్లికేషన్ డేట్ అనేది మనకి ఫిబ్రవరి 19th అయితే మనకి స్టార్ట్ అయిందండి అప్లికేషన్ అనేది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 3rd month 11th లాస్ట్ డేట్ అయితే ఇచ్చాడు. సో మనం అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి దాదాపు 20 years అయితే ఉండాలి. అలాగే 28 years ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. సో అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. సో ఏ విధమైన కోర్సులో అయినా సరే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే బీటెక్ అయిన వాళ్ళు కూడా అర్హులే. బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులే అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మనం ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకు పోస్టులు ఉన్నాయి కాబట్టి మంచి పోస్టులు అని చెప్పుకోవచ్చు. దాదాపు 1 year పాటు మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది ఈ జాబ్లో జాయిన్ అయినాక. సో 1 year ట్రైనింగ్కి సంబంధించిన వర్క్ అండ్ డీటెయిల్స్ అలాగే పోస్టులు కూడా చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్టులు చూసుకున్నట్టయితే 27 స్టేట్లో నుంచి మనకైతే దాదాపు 4000 పోస్టులు అయితే విడుదల చేశారు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి. అయితే మనకు కావాల్సింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది తెలుసుకోవాలి. సో మనకు మ్యాక్సిమం అన్ని కేటగిరీస్కి చెందిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అర్హులని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే దాదాపు 59 పోస్టులు అయితే ఉన్నాయండి. 59 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే యూఆర్, పీడబ్ల్యూబీడి అందరూ అప్లికేషన్స్ చేసుకోవడానికి వాళ్ళ కేటగిరీలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే 193 దాదాపు 200 వరకు మనకు పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అందులో కూడా మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్ని కేటగిరీస్ చెందిన వాళ్ళకి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మీరు అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే సొంత జిల్లాలోనే మనకు పోస్టింగ్ అనేది ఉంటుంది, సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే కొన్ని డిస్ట్రిక్ట్ల వైజ్ కూడా మనకి పోస్టులు అయితే ఇచ్చాడు. చూసుకున్నట్టయితే ఇక్కడ చిత్తూరులో వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో 10 ఉన్నాయి, గుంటూరులో 10 ఉన్నాయి, అలాగే కృష్ణా జిల్లాలో 10 ఉన్నాయి, విశాఖపట్నంలో 10 ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో 9, అలా అన్నీ దాదాపు 59 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే దాదాపు 193 పోస్టులు కాబట్టి హైదరాబాద్లో 150 ఉన్నాయండి, మేడ్చల్లో 15, నిజామాబాద్లో 7, రంగారెడ్డి డిస్టిక్లో 21 పోస్టులు అయితే ఉన్నాయి. సో మన తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో అయితే భారీగానే ఉన్నాయి. సో మనం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 28 ఏజ్ లిమిట్ ఇచ్చాడు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 5 years అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ అనేది మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందండి. సో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటనేది మీకు మొత్తం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. క్లారిటీగా క్లుప్తంగా చెక్ చేసుకొని వీడియోని అయితే మొత్తం వరకు చూసి మీరు అప్లికేషన్ చేసుకోండి. కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి. ఎందుకంటే మీకు ఈ కోర్స్ అంటే 12 months మనకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొత్తం మనకి పర్మనెంట్గా గవర్నమెంట్ నుంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మనకి అప్లికేషన్ చేసుకోకముందే
మీరు వెబ్సైట్లో ఈ యొక్క డాక్యుమెంట్లు మీకు లింక్ ఇచ్చిన డాక్యుమెంట్లు మొత్తం స్కాన్ చేసి పెట్టుకోండి మీ మెయిల్లో. తర్వాత అప్లికేషన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి ఫస్ట్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్, అంటే మన స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్తో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు, అంటే టెస్ట్ పెడతారు, అంటే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే క్వశ్చన్స్ 100 ఉంటాయి, మార్క్స్ 100 ఉంటాయి, గంట టైం ఉంటుంది. అందరికీ హిందీ ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ అనేది, అంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు ఎగ్జామినేషన్లో అయితే. అలాగే సిలబస్ విషయానికి వచ్చినట్టయితే జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్, అలాగే క్వాలిటేటివ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్. సో ఈ సబ్జెక్ట్స్ నుంచి అయితే మనకు ప్రతి సబ్జెక్ట్ నుండి 25 మార్క్స్ అయితే రిలీజ్ చేశాడు, మార్క్స్ అయితే ఇచ్చాడు. సో ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ రాసి జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోకల్ లాంగ్వేజ్ సంబంధించి చూసుకున్నట్టయితే తెలుగు మరియు ఉర్దూ అని ఇచ్చాడు. సో అంటే మనకు లోకల్ లాంగ్వేజ్ అనేది మామూలుగా వచ్చే ఉంటుంది కదా. సో మనకి మళ్ళీ మెన్షన్ చేశాడు క్లియర్గా. తెలంగాణలో కూడా తెలుగు మరియు ఉర్దూ అని మెన్షన్ చేశాడు. సో ఫ్రెండ్స్, మనకు ఈ పోస్ట్లో జాయిన్ అయిన వెంటనే మనకి దాదాపు 1 ఇయర్ అయితే ట్రైనింగ్ ఉంటుందండి. 1 ఇయర్ పాటు మనకు 15,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది పర్ మంత్. సో ఈ 15,000 శాలరీ 1 ఇయర్ అయిపోయిన తర్వాత దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలోనే మళ్ళీ జాబ్స్ పడితే పర్మనెంట్గా మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు రిస్క్ అనేది తగ్గుతుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. సో వదులుకోకండి, స్టూడెంట్స్ అయితే అస్సలు వదులుకోకండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 400 రూపీస్ అండి, 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 600 రూపీస్ ప్లస్ జిఎస్టీ. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 800 రూపీస్ అండ్ ప్లస్ జిఎస్టీ అండి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం nutsEducation.government.inలో ఉంటుంది. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందులోనే అప్లికేషన్ చేసుకోవాలి. మీరు డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పెట్టుకోండి అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఈ జాబ్ని అయితే వదులుకోకండి, ఏదో 15,000 ఉంది అని అలా అనుకోమాకండి. ఎందుకంటే ఇది చాలా సులభంతరమైన జాబ్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో మంచి బ్యాంక్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి మంచి జాబ్గా చెప్పుకోవచ్చు, మంచి ఫ్యూచర్ ఉన్న జాబ్గా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండర్ ద యాక్ట్ వచ్చేసి 1961 అని అప్రెంటిసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. ఈ జాబ్ కొడితే మంచి లైఫ్ ఉంటుంది. మీరు తప్పకుండా జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకొని జాబ్ కొట్టండి. బ్యాంక్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి చాలామందికి ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ మాత్రం అస్సలు వదులుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు కామెంట్లో ఎంతమంది కామెంట్ చేస్తారో చెప్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.